హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూస్తే ఈరోజు మనం ద బిగ్ మార్కెట్ పిల్లర్ మార్కెట్ అయితే ఉన్నామండి. ప్రజెంట్ చూసుకోవచ్చు, ఎవ్రీ సండే 5 AM మార్కెటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ మనము ఒక పొట్టేళ్ళు, పెద్ద పొట్టేళ్ళకి సంబంధించి ఒక వీడియో, చిన్న పిల్లలు ఒక 3 months 4 months 6 months పిల్లల వరకు అయితే ఒక వీడియో చేసాం, పొట్టేళ్ళ పిల్లల వీడియో. దాని తర్వాత ఇప్పుడైతే మనం పర్టికులర్ గా గొర్రె బ్యాచ్లకు సంబంధించి వీడియో అయితే చేద్దామండి. సో ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేది మనం అయితే క్లియర్ గా కనుక్కుందాం. సో చూడొచ్చు, గొర్రె పరాలు కానీ గొర్రెలు కానీ ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం అయితే క్లియర్ గా చూద్దాం. హాయ్ నా, ఏం నా రెండే తెచ్చినావా? అవంతా బ్యాచ్ నీదేనా? ఏమి పక్కన పెట్టుకున్నావా? ఏం తను ఇవి జత 20,500. సూటు గొర్రెలా ఖాళీయేనా? సూటు గొర్రె నేతసూలు. సో 20,500, 20,500 రూపీస్ అని చెప్తానంటే నేతసూలు అంటే కట్టిండే అనమాట గొర్రెలు. ఈ బ్యాచ్ లో ఉండేటి ఇవే చెప్తారు. ఈ బ్యాచ్ లో జత 5 వచ్చి 45. 5 గొర్రెలు 45,000 చెప్తానంటే చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. దీంట్లో ఉండే 5 గొర్రెలు అనమాట. 45,000 అనేది చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకైతే 9,000 చిల్లర పడుతుంది. 10,000 కంటే లోపల పడుతుంది ఒక్కొక్క గొర్రె. చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఇంకా కూడా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే మనము వీలే మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట. నెంబర్ చెప్తానా? ఫోన్ నెంబర్ చెప్పా. 7093674809 అన్న వ్యాపారస్తుడు అండి. కంటిన్యూగా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయన్నమాట. సో గొర్రెలు కావాలా ఎవరన్నా అనుకుంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే 10,000 రూపాయల లోపల చెప్తున్నాడు ఒక్కొక్క గొర్రెని. చూసుకోవచ్చండి, సొత్తును బట్టి డబ్బును బట్టి సొత్తు అయితే ఉంటుందండి. సో 10,000 రూపాయల లోపల అనేది గొర్రె కూడా కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు అనమాట. మనకు జత మీద వచ్చి 20,000 లోపల పడుతుందండి. సో ఇంకా ఉండే గొర్రెలు చూద్దాం మనము. ఇంకా మంచి సైజులో ఉండే గొర్రెలు నాకు కొనుక్కునేరా, అమ్ముతాండ్రా? అమ్మేది ఏం తన జత 15 అన్నారా? 15 అన్నారా? 15,500 రూపీస్ అని చెప్తానండి. ఈ జత మీద చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 15,500 అన్నప్పుడు ఒక్కొక్క గొర్రె మనకు 7,500 రూపీస్ ఆ విధంగా చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. ఏ చెప్పారన్న దీన్ని? 11 అన్నారా? 11,500 రూపీస్ అనేది ఈ గొర్రెని అయితే చెప్తానంటే చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 11,500 చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. అంతే కదా, తగ్గిస్తావు కదా? ఎంతకైతే ఇస్తావా? 10,000 ఇస్తావా? 11 అన్న చెప్తాను. 10,000 అయితే ఫైనల్గా ఇస్తామంటున్నాడు. అందులో కూడా 100 రూపాయలు ఇటు అటు కూడా ఉండొచ్చు. మనం లోపల పోదామండి కొంచెం. హాయ్నా, థ్యాంక్ యూ అన్నా. మనం కొంచెం లోపల పోదామండి. సో ఇక్కడ గొర్రె పరాలు ఉన్నట్టున్నాయి. ఏం తన జత? ఏం తన జత? పరాలే కదా, గొర్రె పరాలు. 12,500 రూపీస్ అనేది చెప్తానని చెప్పడం, జత మీద 12,500 అయినప్పుడు తగ్గింపు ఉంటుందిలే. 6,250 రూపాయలు అనేది ఈచ్ వన్ చెప్తున్నాడు. 6,250 రూపీస్ చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. ఈ పిల్లలు పరం పిల్లలు, ఫీమేల్ షీప్ కిడ్స్. అట్లే మనం కొంచెం ఇట్లా లోపల పోదాం. మంచి సైజులో ఉండే గొర్రెలు అయితే ఉన్నట్టున్నాయి. సో ఇవి ఏం చెప్తారో ఏమో కనుక్కుందాం. ఏం తరన్న జతనా? 26,500. సర్లే 26,500. 26,500 రూపీస్ అని చెప్తానని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 26,500 27 మధ్యలో అయితే చెప్తాను జత మీద. వ్యాపారం అనేది ఉంటుంది. 26 అన్నప్పుడు మనకు ఒక్కొక్క గొర్రె మనకి 13,000 చిల్లర అని చెప్తాను, చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సూటియేనా? ఫోన్ నెంబర్ చెప్తావా? చెప్పా. 630-3131-511. మీ ఏ ఊరు నుంచి వచ్చారు? కలిచర్ల. ఓకే అన్న, నెంబర్ వీడియోలు వచ్చినాయండి. ఇట్లాంటి గొర్రెలు అన్న దగ్గర కంటిన్యూగా ఉంటాయి, వ్యాపారస్తుడే. సో ఒక్కొక్క గొర్రెని 13,000 రూపాయలు చెప్తాడు. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మీకు ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి సైజులు అయితే గొర్రెలు ఉన్నాయి. చూసుకోవచ్చు. 13,000 రూపీస్ అని చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. ఏ తరణ ఇవి జత? 24,500 జత. ఫ్రెండ్స్ చూస్తే 24,500 రూపీస్ అని జత మీద చెప్తారో, వ్యాపారం చేసుకోవచ్చు. 24,500 అన్నప్పుడు మనకు ఒకటి అప్పుడు 14 రౌండ్ల 13 రౌండ్ల 12 రౌండ్ల 12,000 చిల్లర అని చెప్తానంటే చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. 12,250 రూపీస్ ఆ విధంగా చెప్తాను. తగ్గింపు అనేది ఉంటుంది. ఒక గొర్రెని 12,000 చిల్లర అయితే చెప్తాను అనమాట. సో ఇంకైతే మనకు చూద్దాం. 7 జత అయితే ఉన్నాయి. మంచి సైజులో ఉండే గొర్రెలు అనమాట. అన్న కొనుక్కున్నారా? అమ్మేటియేనా? ఏం తన జత అన్నా? 30,000 చెప్తున్నారు. జత మీద 30,000 అయితే చెప్తానని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క గొర్రెని 15,000 రూపాయలు చెప్తాను. సూటు గొర్రెలా మామూలు గొర్రెలా? 6 బలతో ఉన్నాయి. సూటు గొర్రెనా? ఒక్కొక్క గొర్రె 15,000 రూపీస్. మంచి గొర్రెలు అండి, మంచి సైజులు అయితే ఉన్నాయన్నమాట. 6 బలతో అయితే ఉన్నాయంటే ఒక ఈత ఈనటే 2వ ఈత అయితే ఉంటాయన్నమాట. వ్యాపారమేనా మీదే? కంటిన్యూ వ్యాపారం చేస్తారు కదా. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? నెంబర్ చెప్పినారంటే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే ఇట్లా గొర్రెలు ఉంటే మీరు వ్యాపారం చేసుకోవచ్చు. లేదు వద్దులే అనుకుంటే వద్దు, ఇబ్బంది ఏం లే. ఓకే.
ఓకే అండి, అదే అండి పీలర్ వ్యాపారస్తులే అన్నంలో వ్యాపారం జరుగుతుంది. కాస్త తగ్గింపు రేట్లు కూడా ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇక్కడ బ్యాచ్ అయితే ఉందండి. ఈ బ్యాచ్ లో ఏం త్వరగా కనుక్కుందాం. కొనుక్కున్నారా అమ్ముతాడు నా కొనుక్కున్నారా అమ్ముతాడా ఇచ్చేటేనా? ఏ తన జత 18 అన్నారా? 18,500 రూపీస్ అనేది జత మీద చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకు 14,250 రూపాయలు అనేది 18 సారీ అండి 816 9,000 చిల్లర అనేది పడుతుందండి. 9,250 9,500 రూపీస్ అని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 9,000 చిల్లర అయితే ఒక్కొక్క గొర్రెని చెప్తాను. వ్యాపారం అనేది ఉంటుందండి. వ్యాపారమే కదా మీదే కంటిన్యూ వ్యాపారం కదా. ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తావా? 9573268827. ఏ ఊరునా? మంచాల ఉందా? పీలేరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఆ విధంగా వస్తుందండి. సో వ్యాపారస్తుగా కంటిన్యూగా గొర్రెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయి. ఇట్లాంటి కాకపోయినా ఇంటికాడ ఏదైనా ఉన్నా కూడా మీరైతే వ్యాపారం చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. చూద్దామండి. నెక్స్ట్ కొంచెం లోపలికి అయితే పోదాము. ఇంకా బ్యాచ్లు అయితే చాలా బ్యాచ్లు అయితే ఉన్నాయి. మనమైతే లోపల పోలేదు. ఇంకా లోపల పోతే ఇంకా పెద్ద పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటూ పోదాము ఏం రేట్లు పోతాను ఏమేసి. ఏం తరనా చెత్తనా? ఏం తరనా? ఒక్కొక్కటే జత ఏమన్నా తక్కువ చెప్తున్నావా? అట్లా కాదులే, ఇంకో మాట చెప్పు. 10,000 చెప్తే ఎట్లా నమ్ముతారు జనాలు? వీడియోకి వెళ్ళే యూట్యూబ్కి ఏం తరనా? 29 29,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 29,000 అనేది జత మీద చెప్తాను. తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క గొర్రె మనకి అప్పుడు 14 చిల్లర అయితే పడుతుందండి. 14,500 14,500 రూపీస్ అనే విధంగా చెప్తాను. కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మనకు అన్న పరాచికలు ఆడటంతో 15,000 చెప్పాడు జత మీద నమాస్కో. సో అది కాదు, ఎగ్జాక్ట్ రేట్ కాదు. 29 అనేది చెప్పడం ఆ రేట్ ఉంది ఎగ్జాక్ట్ రేటు. సో తగ్గింపు అనేది ఉంటుంది అనమాట అందులో కూడా. మనం ఇటు సైడ్ లోపలికి పోతే బాడానా? ఏం తన జత? ఏం తనరా? 21 21,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం జత వ్యాపారం చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. 21 అయినప్పుడు ఒక్కొక్క గొర్రెని 10,000 చిల్లరని చెప్తానండి. 10,500 10,600 ఆ విధంగా చెప్తాను. తగ్గింపు ధర అనేది ఉంటారు. 5 పిల్లలు కాలి కింద వస్తాయి. 5 పిల్లలు ఫ్రీగా వచ్చి మిగతా అన్ని ఎన్నున్నాయి మొత్తం ఎన్నున్నాయి గొర్రెలు ఎన్నున్నాయా? 18 గొర్రెలు 5 పిల్లలు కాలి కింద వస్తాయి. 18 గొర్రెలు అయితే ఉన్నాయంట. సో 5 పిల్లలు అనేది మనకైతే కాలి కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఎప్పుడైతే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. మనం లోపల పోదామండి. కొంచెం ఇంకా కొన్ని పెద్ద పెద్ద బ్యాచ్లు అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి. సో గొర్రెల వీడియోలు అనేది మనకు మా ఛానల్లో కొంచెం తక్కువ వస్తుంటాయి. ఎందుకంటే చాలా మంది ఎక్కువ పొటెన్లు దానికి సంబంధించినవి అడుగుతున్నారు. కానీ చేద్దాం, మనం ఏం చేద్దాం ఒక్కొక్క అంచనాకు మీకు తెలియాలని చెప్పి ఇవి కూడా చేద్దాం అనేసి చేస్తాను. సో మీరు ఆయన ఏం తెచ్చినారు? ఎందుకు కదా ఎట్లా ఉన్నాయి రేట్లు? రేట్లు చెప్తాను. మీకు నచ్చిన గొర్రెలు ఏం రేట్లో కావాలనుకుంటున్నారు మీరు? ఆ రేట్ చెప్తా ఉన్నారు. 30 లోపల అంటే పిల్లలు ఉండే గొర్రెల ఖాళీ గొర్రెలేనా? సూటి గొర్రెల ఖాళీ గొర్రెలే. సూటి గొర్రెలు 30,000 చెప్తా. అంటే సైజుని బట్టి రేట్లు ఉంటాయిలే. మంచి గొర్రెలు ఏరుకుంటారు మీరు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఉరంకొండ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ చూడొచ్చు ఈడొక పెద్ద సైజులో ఉండే గొర్రెలు. మనకి అన్నోళ్ళు చెప్పిండే విషయం అంటే ఎక్కువ రేట్ చెప్తా అన్నారు, చెప్పడం అన్నారు. సో గొర్రెని సెలెక్టెడ్ గొర్రెని బట్టి రేట్లు అయితే ఇది ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడైతే మంచి సైజులో ఉంటాయి గొర్రెలు. పెద్ద సైజు గొర్రెలు ఒక రేటు ఉంటాయి, చిన్న సైజు గొర్రెలు ఒక రేటు ఉంటాయి అనమాట. పిండి కొద్దికి రొట్టె అంట. పిండి ఏ విధంగా పిండి వస్తుందో దానికి తగ్గట్టు రొట్టె అనేది ఉంటుందని చెప్పచ్చు అనమాట. బ్రదర్ ఏస్తారు బ్రదర్ ఇవే జత 27.5 27,500 రూపీస్ అని చెప్తాను. ఇందులో పిల్లలు కూడా ఉన్నట్టు ఉన్నాయి కాస్త. వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. గొర్రెలు పిల్లలు అంతా బాగున్నాయండి. మంచి గొర్రెలు, మంచి సైజులో ఉండే గొర్రెలు. 27,500 రూపీస్ అనేది జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకి 13,26 13,750 రూపాయలు ఆ విధంగా చెప్తాన్నారు. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు. ఈ గొర్రెల బ్యాచ్ అయితే మనం చూస్తున్నాడు. నెంబర్ కూడా ఇస్తాను, బ్రదర్ నెంబరు. మనకి ఎవరైనా ఇంట్రెస్ట్ కొనాలి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక బ్యాచ్ అయితే పొటేళ్ళు అయితే ఉన్నాయండి. మీరే కదన్నా? ఏం చెప్తానన్నా? 21.5 జత 21,500 రూపీస్ అనేది జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పిల్లల్ని 21,500 రూపీస్ అనేది. ఇప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 11,000 చిల్లర అయితే పడుతుంది. సో 10,500 10,750 రూపాయలు ఆ విధంగా పడుతుంది. ఏమన్నా ఇక్కడ తోలుకొచ్చారా? పొటేల్ పిల్లలు అక్కడ ఉంటాయి మామూలుగా. కొంచెం రిస్క్ లేకుండా ఫ్రీగా ఉంటుందనా?
ఓకే ఓకే, అయితే పొట్టేలు పిల్లలు అండి, మొత్తం కూడా పొట్టేలు ఇవి. సో 21,500 రూపీస్ అని చెప్తా ఉన్నారు, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఇవంతా కూడా ఇక్కడైతే కొన్నిట్టు ఉన్నారా లేదా అమ్ముతాను చూద్దాం. ఇవి ఏమన్నా అయిపోయినా ఇవి కొనుక్కున్నారా? బాగున్నా కొన్నారా? ఇది పక్కన ఇచ్చేటి నా ఏ తోరణ తింటున్నా? 3 గొర్రెలు ఒక పిల్ల 75, 2 పిల్లలు. ఓకే, 2 పిల్లలు 3 గొర్రెలు 75,000. 75 68కి అడుగుతాను, 65కి. సో చెప్పడం అయితే 75,000 అయితే చెప్తున్నాడు. 65,000కి అయితే అడుగుతానట. 3 గొర్రెలు 2 పిల్లలు మొత్తం కలిపి 5 ఊర్లు అండి. పిల్లలు కూడా బాగున్నాయి, మంచి సైజులు అయితే ఉన్నాయి. ఈ పిల్లలు చూడవచ్చు. ఈ పిల్ల మనకు సపరేట్ చేసుకున్నా కూడా ఈ పిల్ల ఒకటే సపరేట్ అయితే ఎంత పడుతుంది మనకి? ఈ పిల్ల ఒకటే సపరేట్ అయితే మనకి ఎంత అవుతుంది? 6, 6.5. పొట్టేలు పిల్ల పరంపిల్ల అయితే పరంపిల్ల. ఓకే, మంచి సైజులో ఉందండి పిల్ల. అదే పిల్ల మనకు బయట కొనాలంటే 6,000 రూపాయలు చెప్తున్నాడు. అదే పొట్టేలు పిల్ల అయితే ఒక 7-8 అయితే ఉంటుంది అనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ 65,000కి అయితే అడుగుతున్నారంట. సో అందులో కూడా కాస్త ఇటు అటు అనేది వ్యాపారం ఉంటుందండి. ఇవన్నీ కూడా మొత్తం గొర్రెలకు సంబంధించిన బ్యాచ్లే. నీ పెద్ద సైజు బ్యాచ్ అండి. ఇవే చెప్తారా నీవే? 27.5, 27,500 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. జత మీద 27.5 అన్నప్పుడు మనకు ఒక్కొక్క గొర్రె 13, 26, 13,000, 14,000 ఆ విధంగా పడుతుంది. వ్యాపారం అనేది ఉంటుందండి. ఇవన్నీ కూడా పెద్ద సైజు ఉండే గొర్రెలే. ఆయన బాగున్నావునా? ఏతున్నా జత రేటు చెప్పు, నెంబర్ ఏం చెప్పతలేదే, రేటు కూడా చెప్పవా? ఇంకా రేటు చెప్పలేదా? మంచి సైజులు అయితే ఉన్నాయి గొర్రెలు అంటే, ఇంకా అడిగినట్లేదు. సో దానివల్ల రేట్ అయితే మనకు ఇంకా చెప్పలేదు అని చెప్తున్నాడు. దాని తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడైతే బ్యాచ్ లో వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేట్లు జరుగుతున్నాయి, ఏం రేట్లు అడుగుతున్నారో కనుక్కుందాం మనం. ఏం చెప్తారన్న జతనా? సైజులో అయితే గొర్రెలు అయితే బాగున్నాయండి. సో చూసుకోవచ్చు. ఏం చెప్తారన్న జత? ఏం చెప్తారో జత? ఏం చెప్తారన్న జత? 26, 26,000 అయితే జత మీద చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ గొర్రెల్లో జత అనేది 26,000. ఒక్కొక్క గొర్రె అప్పుడు మనకి 13,000 రూపాయలు అనేది చెప్తున్నారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 13,000 రూపీస్ అని చెప్తారు. పిల్లలు గొర్రెలు అయితే బాగున్నాయి, చూసుకోవచ్చు. దాంట్లో ఒక పిల్లని అయితే కొన్నిట్టున్నారు. ఎంత పడింది బ్రదర్? అదే 4,000. పొట్టేలు పిల్ల పరంపిల్ల? పొట్టేలు పిల్ల 4,800, 4,800 రూపీస్ పడిందంట. చూసుకో పిల్ల గొర్రెలో ఒక పిల్లని అయితే సపరేట్ చేయించారు. యాక్చువల్గా బ్యాచ్లో ఇయర్ అంటే సో చాలా రేర్ అనేది ఇవ్వడం, ఎందుకంటే మిగతా గొర్రెలు అమ్ముకోవాలి కాబట్టి ఇయర్ కొంతమంది మాత్రం ఇస్తా అంటారు అనమాట. సో దాన్ని అయితే ఇచ్చినారు 4,500, 4,700 అట్లా. ఇంకా బ్యాచ్లు గొర్రెల బ్యాచ్లు అయితే ఉన్నాయి. మామూలుగా కంటే ఎక్కువ సంఖ్యలో వచ్చాయన్నమాట. బక్రీద్ టైంలో పెద్ద పొట్టేళ్ళు అయితే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు వచ్చి పండగ అయిపోయిన తర్వాత మొత్తం ఎక్కువ ఇవే చిన్నపిల్లలు గొర్రెలు ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇక్కడైతే పిల్లలు సెలెక్ట్ అయినట్టు ఉన్నాయి గొర్రెలు ఇవే. కొనుక్కున్నారా? ఎంత పడ్డాయినా జత? 33. పిల్లలు ఏం లేవు కదా, ఖాళీ గొర్రెలే. 33,000కి అయితే ఫైనల్గా కొన్నాను. చూసుకోవచ్చండి. ఈ గొర్రెలు బాగున్నాయి కాబట్టి, మంచి సైజులో ఉన్నాయి కాబట్టి 30,000కి అయితే 33,000కి అయితే కొన్నారట. అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకి దగ్గర 17 రోజుల 16,500 ఆ విధంగా పడిందండి. 16,500 రూపీస్ అనేది ఫైనల్గా మనం కొన్నామని చెప్తున్నారు. అందులో కూడా ఒక 500 ఇటు అటు కూడా ఉండొచ్చు. జత మీద 33, 32 ఆ విధంగా కొన్నాము అంటున్నారు. సో సెలెక్టెడ్ గొర్రెలు మనకు రేట్లు అనేది పెరుగుతాయండి. మనం ఏరుకున్న గొర్రెలు కట్టలో రేట్లు అనేది ఆటోమేటిక్గా పెరుగుతాయి. లేదంటే మనకు బ్యాచ్ మీద కట్ట మీద అట్లయితే రేట్లు మాత్రం తగ్గుతాయి అనమాట. ఇవేనా 8 ఇచ్చారా? ఎవరి శ్రీరామయ్యా? 23 ఏతున్నా జత ఏం చెప్తున్నాడా? ఏతారనా? 25. పిల్లలు ఎన్ని ఉన్నాయా? ఒకే పిల్ల ఉందా? 25,000 అయితే చెప్తున్నాడని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో ఈ బ్యాచ్ లో మొత్తం మీద జత మీద 25,000 రూపాయలు చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క గొర్రె మనకి 12,500 రూపీస్ అని చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఇవంతా కూడా మ్యాచ్లే. బాగా సైజులో మంచి సైజులో ఉండే గొర్రెలు ఎక్కువ సంఖ్యలో అయితే వచ్చినాయి మొత్తం ఈ వారం అయితే. సో లాస్ట్ వీక్ కూడా పర్వాలేదు, బాగానే వచ్చినాయి. ఈ వీక్ కూడా బాగానే వచ్చినాయి. అదే బాగుండవా? ఏపుతున్నావా? 25, 25,000 అయితే చెప్తున్నాడు ఈ జతలో. చెప్పడం ఈ బ్యాచ్ లో జత మీద 25,000 అయితే చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసే గొర్రెలు అన్నీ కూడా అవేనండి. 25, 26, 27,
ఇంకా పిల్లలను బట్టి రేట్లు అనేది ఉంటాయి. సో మనకు స్టార్టింగ్ ఎత్తుకుంటే మనకు ఫస్ట్ చెప్పింది 10,000 లోపల చెప్పారు. అంటే జత 18,000-19,000తో స్టార్ట్ అయితే 30,000-35,000 దాకా అయితే ప్రజెంట్ పోతాడు అనమాట. ఇక్కడ ఉండే గొర్రెలు 35,000 వరకే. సో దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఒక అప్రాక్సిమేట్ రేట్లు అండి. సో ఫిక్స్డ్ రేట్లు ఎక్కడ కాదు. మనకు కొన్నోళ్ళు మాత్రమే, 1-2 కొన్నిటి మాత్రమే మనకు ఎగ్జాక్ట్ రేట్లు అనేది వస్తాయి. అందులో కూడా ఒక 500 రూపాయలు ఇటు అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు జత మీద 1000 రూపాయలు కూడా తగ్గించి ఎక్కించి చెప్పినా కూడా ఒక అంచనా రేట్లు అనేది మీకు అయితే వస్తాయి అనమాట. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి పీలేరు మార్కెట్లో ఉన్నాం. అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు. థ్యాంక్ యూ అండి.